వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా వాజీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాలలో నెలకొన్న ఆధ్యాత్మిక సందడి. తెల్లవారుజాము నుండి వినాయక ఆలయాలలో మారుమోగిన వేద మంత్రాలు. ముస్లిం మైనార్టీలకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని లక్ష్యం లభిస్తుంది. కేంద్ర పశుసంవర్ధక మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ వెల్లడి. అట్రాసిటీ చట్టాలను పటిష్టంగా అమలు చేసి దళితులకు రక్షణ కల్పించాలి. జై భీమ్ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ్ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధాని మోదీ పరిపాలనను ముస్లిం మైనార్టీలకు రక్షణ లభిస్తుందని, అందుకు తానే నిదర్శనమని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ తెలిపారు. నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన లాసెన్స్ బే కాలనీ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షబ్బీర్ అహ్మద్ మీరు కూర్చోండి. దీనికి పెద్దలు కేంద్ర మైనారిటీ సహాయ భారతీయ జనతా పార్టీ మూల స్వయం సేవ ఒకసారి టచ్ చేస్తే వీటిలన్నిటితో పోల్చుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు సౌఖ్యంగా సురక్షితంగా ఉన్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఏదైతే మైనారిటీల పట్ల వేరు భావన లేకుండా సమాజం మొత్తం ఒకటే అందరూ కలిసి ఎదగాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. నేను కూడా ఒక పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడిని. పూర్తి విశ్వాసంతో క్రైస్తవాన్ని అనుకరిస్తూ నేనున్నటువంటి ఒక క్రైస్తవుడుగా ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలకి పూర్తి రక్షణ ఇవ్వగలిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పే నమ్మకంతో నేను దాదాపు 44 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీని అన్ని మూలాలలో నేను గమనిస్తున్నటువంటి పరిస్థితుల్లో మిగతా రాజకీయ పార్టీల కన్నా చెప్పింది ఖచ్చితంగా చేసి రక్షణ ఇవ్వగలిగేది ఒకే ఒక్క పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకొని ఈ పార్టీ యొక్క సామర్థ్యాన్ని, మంచి ఒక ఆలోచనని గ్రహించి దీంతో కలిసి నడవాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తానని చెప్పని వారు మనకి తెలియజేసింది. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహం సహకారంపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియన్ల ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నోవోటెల్ హోటల్లో జాతీయ సదస్సు నిర్వహించారు. దేశంలోని వివిధ మత్స్య ఉత్పత్తుల వ్యాపార సంస్థల నిర్వాహకులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, పరిశోధకులు భాగస్వామ్యమయ్యారు. సదస్సులో పాల్గొన్న ఫిషరీస్ పశుసంవర్ధక శాఖ కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్య సంపదను అభివృద్ధి చేసుకుంటూ పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి అనేక వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి చెందాలనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా అందులో ఉన్నటువంటి అత్యాధునిక పద్ధతులు, వాటి ద్వారా వ్యాపారాన్ని పెంపొందించుకునే అవకాశాల గురించి వివరించారు. श्री अभिलक्ष लेखी साहब, जॉइंट सेक्रेटरी श्रीमती नीतू कुमारी प्रसाद साहब, श्री सागर मेहरा जी, ICAR के डिप्टी डायरेक्टर श्री JK जैना साहब, इम्पेडा के डॉक्टर M कार्तिकेयन जी, मत्स्य विभाग, NFDB, ICAR और अन्य सभी विभागों से संबंधित सभी अधिकारीगण और
मत्स्य निर्यात से जुड़े सभी संस्थाओं के प्रतिनिधिगण, आज के इस बैठक का मुख्य उद्देश्य हम लोगों का था, जो प्रारंभ में ही सेक्रेटरी साहब ने बताया कि हमारे जो फिशरी सेक्टर के जो एक्सपोर्ट हैं उनको कैसे बढ़ाया जाए, और उनको बढ़ाने में सबसे बड़ा योगदान सरकार का इनिशिएटिव तो है ही, लेकिन उसके साथ साथ जो फिश एक्सपोर्ट से जुड़ी जो संस्थाएं हैं, जो स्टेक होल्डर्स हैं एक्सपोर्ट में, उनकी भी राय जानी जाए, क्योंकि अंततोगत्वा आप ही को उसमें योगदान करना है और एक्सपोर्ट को बढ़ाने में आपको क्या क्या बाधाएं आ रही हैं, तो आपको क्या क्या बाधाएं आ रही हैं, उन बाधाओं को दूर करने में सरकार क्या कदम उठा सकती है, सरकार का क्या सहयोग हो सकता है, ये आपसे जानना आवश्यक था। और इसलिए आज की ये बैठक आयोजित हुई थी। आप सबको मालूम है कि आदरणीय प्रधानमंत्री जी ने कहा है कि 2047 में हम विकसित भारत बनेंगे, लेकिन 2047 तो अभी है नहीं। अभी तो जो प्रधानमंत्री जी के नेतृत्व में जो सरकार तीसरी बार बनी है, उसका मैंडेट अभी 2029 तक है, लेकिन 2029 तक 2029 तक अगर हम स्ट्रांग बेस, मजबूत नींव अगर हम रख सके, तो हम 2047 के लक्ष्य की ओर बढ़ सकते। हमको आदरणीय प्रधानमंत्री जी का यह भी लक्ष्य है कि हमको 2027 तक विश्व की तीसरी अर्थव्यवस्था में, आज हम 5वें स्थान पर हैं, हम तीसरे स्थान पर पहुंचे, तो उस अर्थव्यवस्था को विकसित करने में भी, उस अर्थव्यवस्था को विकसित करने में और प्रधानमंत्री जी के लक्ष्य को प्राप्त करने के लिए आपका एक्सपोर्ट एक महत्वपूर्ण अवयव हो सकता है, उसका कंपोनेंट हो सकता है। तो इसलिए आज हम यहाँ बैठे हैं सिर्फ इसलिए कि आपकी समस्या को जाने और फिर 2027 और 2029 के लक्ष्य पर हम काम करें और उस लक्ष्य को प्राप्त करें। आज हम 60,000 करोड़ रुपए का सालाना निर्यात करते हैं। 1 लाख को हम 1,20,000 कर लिए तो बहुत बड़ी उपलब्धि होगी, लेकिन उसमें आपका सहयोग सबसे ज्यादा अपेक्षित, क्योंकि आप एक्सपोर्टर्स हैं। तो इसलिए आज की बैठक हम लोगों ने ये रखा था। अब ये आप सब लोगों को मालूम है कि जो फिशरी सेक्टर है, फिशरी सेक्टर के साथ लगभग 3 करोड़ लोग जुड़े हुए डायरेक्टली, और बाकी को जोड़ दें अगर सब्सिडियरीज को, उनके साथ जो सब्सिडियरी सेक्टर्स हैं उनको अगर जोड़ दें तो ये संख्या काफी आगे बढ़ पड़ेगी। मिनिस्ट्री से भी, मिनिस्टर से भी मीटिंग हुई, हम उनसे भी बात कर रहे हैं। जहाँ जहाँ जो समस्या వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆసిల్మెట్ట శ్రీ శ్రీ సంపత్ వినాయక ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష వెల్లడించారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆసిల్మెట్టలోని శ్రీ సంపత్ వినాయక ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆమె మీడియాకు తెలిపారు. గణపతి హోమాన్ని నిర్వహించి భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసినట్లు తెలియజేశారు. 9 రోజులు వివిధ రకాల ప్రత్యేక పూజలు, అన్ని ఏర్పాట్లను చేపట్టినట్లు వివరించారు.
ఇంకా నెక్స్ట్ షేక్ తోటి నాకు ఉండే ఇంకా బాబు చెప్తాను ఆల్రెడీ అమ్మగారు ఏంటి వాజీ న్యూస్ విశాఖపట్నం ఆసిల్మెట్టలోని సంపత్ వినాయక దేవాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవంలో ఈ రోజు నుంచి ప్రారంభమై 15వ తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఉదయం 3 గంటలకు గణపతి హోమం నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడం అయింది. ఇదే విధంగా ఈ 9 రోజులు కూడా స్వామివారికి హోమాలు మరియు అభిషేకాలు ఉంటాయి. ఆ అభిషేకాల్లో పాల్గొనదలిచిన భక్తులు ముందుగానే తమ గోత్రనామాలను ఇక్కడ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 9 రోజులు కూడా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు ఈ ప్రత్యేక అలంకరణలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక ప్రవచనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి మధ్యాహ్నం పూట నారాయణ సేవ కార్యక్రమం కూడా ఉంటుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదాలని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. 11వ శతాబ్దపు చోళరాజుల కాలంలో నిర్మించబడ్డ బెల్లం వినాయకుని ఆలయం సకల శుభాలకు నెలవని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకుని బెల్లం వినాయకుని ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. తెల్లవారుజాము నుండి నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడుతూ విశాఖలోని అన్ని వినాయక ఆలయాల కంటే బెల్లం వినాయకుని ఆలయానికి గల ప్రత్యేకతను వివరించారు. చంద్రునికి వినాయకునికి మధ్య గల బంధాన్ని వివరిస్తూ ఈ ఆలయ నిర్మాణం ఉంటుందని తెలిపారు. మేనేజర్ అన్నదానికి 200 రూపాయలని దేవాలయం ప్రాంగణంలో ఫోటోలు వీడియోలు కానీ తీసుకోవడానికి వీడియో కలుసుకున్నది. ఆనందగరవదయ్యే నమః అనుకుంటూ విరాజగాద నమః విఘ్నరాజాద నమః గౌరవ మహాగణేశ్వరాయ నమః అధ్యక్షాయ నమః ఆత్మేయ భజనే నమః శ్రీ ఈ దేవాలయం 11వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో కట్టిన దేవాలయం. చంద్రప్రతిష్ఠ స్వామి భక్తులకు ఏ విఘ్నమో లేకుండా వారు అనుకున్న పని నెరవేరుస్తాడు కాబట్టి ఆనందగరపదగా చంద్రుడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. స్వామివారి కుడివైపు దండంతో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఏదైనా ఒక సంకల్పం అనుకుని ఆ సంకల్పం సిద్ధింప చేశాక వారి శక్తానుసారంగా బెల్లం ఇవ్వడం ఇక్కడ పూర్వం నుంచి వస్తున్నది. అందుకని ఇక్కడ స్వామివారిని బెల్లం గణపతిగా పిలుస్తారు. భక్తులందరూ కూడా శిరస్సు మంచి దండం పెట్టుకోవాలి. వినాయక చవితి సందర్భంగా స్వామివారి 9 రోజులు కూడా సామూహిక పంచామృతాభిషేకాలు, లోక కళ్యాణార్థం లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు జరుగుతాయండి 9 రోజులు కూడా.
స్టాఫ్ నర్సులుగా కాంట్రాక్టు ప్రాతిపదికన 15 ఏళ్లుగా పనిచేస్తున్న శాశ్వత ప్రాతిపదికన నియమించకపోవడం అత్యంత దారుణమైన అంశమని కేజీహెచ్ స్టాఫ్ నర్స్ సుభాషిణి అన్నారు. జీవో నెంబర్ 115ను వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్రారంభించిన ధర్నాను 2వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా కేజీహెచ్ ప్రవేశ ద్వారం వద్ద వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న అనుభవం ఉన్న తమను కాదని ఏఎన్ఎంలను శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. అనుమతులు ఉండి అర్హత ఉండి అనుభవం ఉన్న తమను ముందు శాశ్వత ప్రాతిపదికన నియామకం చేపట్టి ఆ తర్వాత ఏఎన్ఎంలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. నిరసన కార్యక్రమంలో కేజీహెచ్ స్టాఫ్ నర్సులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు వెంటనే ఏఎన్ఎంస్ వెంటనే we want justice we want justice we want justice we want ఏఎన్ఎంస్ వెంటనే we want justice we want justice జీవో నంబర్ 115 ని రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని రద్దు చేయాలి. ఏఎన్ఎంస్ వెంటనే రద్దు చేయాలి. we want justice we want justice ఏఎన్ఎంస్ వెంటనే రద్దు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ని రద్దు చేయాలి. జస్టిస్ జస్టిస్ జస్టిస్. మరి గత 14 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంలో రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది జరగలేదు నర్సింగ్ డిపార్ట్మెంట్లో. 2010లో మరి అప్పుడు రెగ్యులర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్పట్లో ఏంటంటే 1400 మందికి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో 700 మందిని కాంట్రాక్ట్గా 700 మందిని రెగ్యులర్గా తీసుకోవడం అయితే జరిగింది. అది 2011లో పోస్టింగ్లు ఇచ్చారండి. 2011లో అది మళ్ళీ జూన్ నెలకు వచ్చేటప్పటికి అప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ పోస్టులన్నీ కూడా రెగ్యులర్ చేసి ఒక సెకండ్ లిస్ట్గా జూన్లో మళ్ళీ పెట్టారు. ఆ జూన్లో సెకండ్ లిస్ట్లో వచ్చిన వాళ్ళం మేము ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్లోనే ఉన్నాము. అప్పుడు వాళ్ళకి ఎలాగైతే రెగ్యులర్ చేశారో మాకు కూడా అలా రెగ్యులర్ అవుతుంది అని మేము ఆశతో మేము రాష్ట్ర ప్రభుత్వం వారు మమ్మల్ని ఒక కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకు అర్హత ఉంది రెగ్యులర్ చేయడానికి అని మేము అలా కనిపెట్టుకొని మేము ఉంటున్నాం, వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తారు అని. కానీ ఇప్పటివరకు కూడా ఈ 14 ఏళ్లలో ఇప్పటివరకు మాకు రెగ్యులర్ అనేది జరగలేదు అసలు. కానీ కోవిడ్ టైంలో మాత్రం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు కానీ రెగ్యులర్ స్టాఫ్ నర్సులు కానీ ఒక్కొక్కరైతే ఎంత ఇదిగా చేశారంటే మేము వచ్చిన ప్రొఫెషన్కి అంత డివోటెడ్గా మేము వర్క్ చేసామండి. ఎందుకంటే మేము ఫస్ట్ చూసేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని కాదు, పేషెంట్స్ ఏవో మాకేవో వాళ్ళు మాకు మెప్పులు ఇస్తారని మేము ఎవరిని గుర్తించలేదండి. మేము వచ్చిన ఈ నర్సింగ్ వ్యవస్థను బట్టి మేము డివోటెడ్గా చేయాలి. ఎందుకంటే నర్సింగ్ వ్యవస్థ అనేది మాకు ట్రైనింగ్లోనే మాకు చెప్తారండి. ఏంటంటే ఇప్పుడు మన పర్సనల్ కన్నా పేషెంట్ ఎక్కడ సర్వైవ్ అవుతారో, ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో పేషెంట్ సర్వైవ్ అవ్వడానికి అంత ఎఫర్ట్ పెట్టడానికి మేము ప్రయత్నిస్తాము. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ము మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. సీనియారిటీ ప్రకారం ఎవరైతే ఉన్నారో ఎవరైతే అర్హులో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయండి. ఇన్నేళ్ల సీనియర్స్ని వదిలేసి రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి పదోన్నతి ఇస్తే ప్రజల ఆరోగ్యాలు ఏమవుతుంది అన్నది కూడా ఆలోచించాలి. మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నది ఒకటి జీవో నెంబర్ 115ని రద్దు చేయాలి. ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్లోనే మగ్గిపోతున్న స్టాఫ్ నర్సెస్ని రెగ్యులర్ చేయాలి. అదొక్కటే మేము కోరుకుంటున్నామండి, ఇంక వేరే ఏమీ కాదు. ఉద్యోగ భద్రత కల్పించాలి, అంతకన్నా మేము ప్రభుత్వాన్ని ఏమీ కోరుకోవట్లేదు. మమ్మల్ని ఎలా అయినా గుర్తించి మా కాంట్రాక్ట్ సేవల్ని గుర్తించి మాకు రెగ్యులర్ చేస్తారని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నామండి. అట్రాసిటీ చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వాలు సుముఖంగా ఉండాలని, అప్పుడే దళితులపై జరుగుతున్న అత్యాచారాలు నివారించబడతాయని జై భీమ్ సంస్థాపకులు రవి సిద్ధార్థ అన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై జై భీమ్ ఆధ్వర్యంలో నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రవి సిద్ధార్థ మాట్లాడుతూ బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. రిజర్వేషన్లు కల్పించడంలో వివక్ష చూపకూడదని తెలిపారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలను నివారించేందుకు పటిష్టంగా అట్రాసిటీ కేసులను విచారించే దిశగా పోలీసు వ్యవస్థ ముందుకు సాగాలని కోరారు. ప్రజాస్వామ్య రాజ్యంలో దళితులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జై భీమ్ సభ్యులు పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే ఉన్నారు, బిడ్డలందరూ విదేశాలకు వెళ్ళిపోయారు, దేశంలో ఉన్న వనరులన్నీ పోన్నారు అందరూ కూడా. దురదృష్టం ఏంటంటే ఎవరైతే మన మధ్య
రిజర్వేషన్ లాగేసుకొని ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేసేసి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే వాళ్ళని చూపించి ఇంకెందుకు రిజర్వేషన్లు అంటారు. అందరూ ఒకే కులస్తే వాళ్ళకెందుకు రిజర్వేషన్? మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నాం? అదే ఆదివాసీ అంటరాని కులాలుగా పిలువబడుతున్న ఎస్సీ ఎస్టీలు ఆ పండుగ జరుపుకునేటంత పండుగ సెలబ్రేషన్ వచ్చేటువంటి ఆనందంలో లేరు. దానికి గల కారణం ఏంటంటే లక్షల కొలది అట్రాసిటీలు జరుగుతున్నాయి, వేల కొలది అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజుకు ప్రతి నిమిషం మా సోదరునో సోదరిమన్నో చంపుతున్నారు లేదా అత్యాచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇవి మేము చెప్పిన మాటలు కాదు, ప్రభుత్వమే చెప్తుంది, నేషనల్ క్రైమ్ బ్యూరో చెప్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సత్వర చర్యలు తీసుకోవాలని, ఏ కులము ఎంతమంది జనాభా ఉన్నారు కులగణన జరపాలని. ఆ కులగణన ఎందుకంటే ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో ఏ కులాల ప్రాతిపదిక మీద ప్రాతినిధ్యాలు భర్తీ అవ్వాలి, అది ప్రజాస్వామ్య లక్షణం, రాజ్యాంగం చెప్పింది. కానీ ఒక ఉన్నతమైనటువంటి పోస్టులు ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా రోడ్లు తుడిచే దాంట్లోనూ, పైకానాలు కడిగే దాంట్లోనూ, క్లర్కల్ పోస్టులోనూ, అవుట్సోర్సింగ్లోనూ, కాంట్రాక్ట్లోనూ. మేమేమైనా బంగ్లాదేశ్ నుంచి వచ్చామా లేదా విదేశాల నుంచి వచ్చినటువంటి విదేశీయులమా? ఈ భూమిపుత్రులము, భారతీయులము. మరి మా కులగణన జరిపి మా ప్రాతినిధ్యాలు కల్పించండి అనే దాని మీద, కులగణను వెంటనే జరపాలనేటువంటి ప్రాతినిధ్యం మీద ప్రభుత్వమే చెప్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉండిపోయాయి అన్ని డిపార్ట్మెంట్లోని, భర్తీ చేయండి. విలువైనటువంటి పిహెచ్డీలు చేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీలు వేల కొలది విద్యార్థులు ఉన్నారు నిరుద్యోగంతో. ఇప్పుడు నిన్నే చదివాం, ఇది రోడ్డు మీద రోడ్లు తుడిచే స్వీపర్ల పోస్టుకి సుమారుగా 1,00,000 మంది 85,000 మంది అప్లై చేశారు స్వీపర్ పోస్టులకి, విద్యావంతులు, ఒక డిగ్రీ పిహెచ్డీ అయిపోయిన వాళ్ళు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి అనేటువంటి డిమాండ్ మీద మళ్ళీ ఈరోజు ధర్నా చేపట్టాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను ఎస్టాబ్లిష్ చేసింది 1983లో. ఈ 40 ఏళ్ల కాలంలో ఆ ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి కాలేజీలని డిగ్రీ కాలేజీలు ఇవ్వండి, ప్రతి జిల్లాకి 2 డిగ్రీ కాలేజీలు ఇవ్వండి అనేటువంటి డిమాండ్తో ఎస్సీ ఎస్టీ పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సత్వర చర్యలు తీసుకోవాలి, పునఃగణన జరపాలి. అంతా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్లో ప్రాతినిధ్యాన్ని కల్పించాలి. ఎస్సీ ఎస్టీ డిగ్రీ కాలేజీలను జిల్లాకు 2 లక్షలు ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము. రవిసిద్ధార్థ భీమసేన. ఆగస్టు 8వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు 2024 చట్టాన్ని మరింత బలహీనపరిచే విధంగా ఉందని అఖిలపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు. సవరణల పేరుతో చట్టాలను పటిష్టపరచడం పోయి వాటిలో ఉన్న లోపభూయిష్టమైన అంశాలను బలోపేతం చేస్తూ చట్టాలను నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మేధావుల రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ నాయకురాలు లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ చట్ట సవరణలు వంటివి ప్రస్తుత కాలానికి అనుగుణంగా ప్రజలకు అనుకూలంగా ఆధునీకరించడమని తెలిపారు. అంతేగాని వక్ఫ్ బోర్డు ఆస్తులు కొల్లగొట్టే విధంగా చట్ట సవరణలు చేయడం సరికాదన్నారు. అదేవిధంగా విశాఖ జిల్లా ముస్లిం కమ్యూనిటీ నాయకులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ బిల్లు వలన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని అన్నారు. అన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత అజయ్ శర్మ, వామపక్ష మహిళా నేతలు లక్ష్మి, కత్తి పద్మ, మునీరు, అష్రఫ్, సింకా తదితరులు పాల్గొన్నారు. ఉపయోగపడలేదు. ఇప్పుడు కూడా ముస్లింల ప్రయోజనాల కోసం తీసుకొస్తానన్న ఈ వక్ఫ్ చట్టాన్ని చేసుకుంది. రేపు రాజ్యసభలో నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి రేపు రాజ్యసభలో నామినేటెడ్ పోస్టులు రేపు రాజ్యసభల వల్ల మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, ఇవన్నీ పీడిత వర్గాలు, డాక్టర్ బాబాస్ పార్టీ కూడా ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని అంటే ఒక आप लोग सब 2 हाथ उठा के से हाथ पार्लिమెంట్ లో వక్ఫ్ యాక్ట్ 2024 బిల్లు రద్దు చేయాలి. బిల్లు రద్దు చేయాలి. అగ్రికల్చర్ బిల్లు 3 బిల్లు ఎలా ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి తీసుకొచ్చిన సవరణలన్నీ కూడా ఆ చట్టాన్ని బలోపేతానికి తీసుకొచ్చిన సవరణలు కాదు ఇవి. ఆ చట్టంలో ఉన్న ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసి ఆ చట్టాన్ని మరింత పటిష్టంగా బలోపేతంగా అమలు చేయడానికి అవకాశం ఉన్న విధంగా కాకుండా దాన్ని ఇంత నీరుగార్చి మొత్తం కూడా దాని యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఈరోజు చట్టానికి మార్పులు సవరణలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీని మొత్తం ప్రజాస్వామిక వాదులు మేము ఖండిస్తున్నాం. అనేక ప్రజా సంఘాలుగా కూడా ఇటువంటి విధానం తప్పు. ఈరోజు కార్పొరేట్ల యొక్క ప్రయోజనాల కోసమే గతంలో కూడా రైతు
వ్యతిరేక కార్పొరేట్ ఎన్నిక వ్యవసాయ చట్టాలన్నింటినీ కూడా తీసుకొచ్చినప్పుడు ఆ రోజు కూడా రైతుల చేతిలో ఉన్న భూమిని లాక్కోవడం కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆ ప్రయత్నం తీసుకొచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు పోరాడి వాటిని కూడా ఆ చట్టాలని సంబంధించిన తిప్పికొట్టడం అనేది జరిగింది. ఈరోజు మేము ప్రజా ప్రతిపక్ష వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. సమస్య యావత్ ప్రజానీకానికి తెలిసిందే. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ముస్లిమ్స్ హక్కుని కబ్జా చేయడానికి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక కొత్త పథకం. ఇది ప్రతి సమస్య ఏదో ఒక పథకం కింద తలాక్ అని, ఎన్ఆర్సీ, సిఏ అని ప్రతిసారి ఏదో ఈ ముస్లిమ్స్ కమ్యూనిటీని డిస్టర్బ్ చేయాలనే స్వభావం పెట్టుకొని కేవలం ఒక ముస్లిమ్స్ కమ్యూనిటీకి హెరాస్మెంట్ చేసే పథకాలు ఇవి కేంద్ర ప్రభుత్వం తాలూకా. ఇది ఏదైతే చట్టం ఉందో ఇది ఏంటంటే ఏ గవర్నమెంటు ఇచ్చింది కాదు మనకి. అంటే ఫస్ట్ స్టేజ్లో రైల్వేస్ ఉంది, సెకండ్ స్టేజ్లో ఆర్మీ ఉంది, ఏదైతే ఉందో భూములు, మూడో స్థానంలో మేము ఉన్నాం ముస్లిమ్స్ కమ్యూనిటీ. దీనికి వక్ఫ్ బోర్డు చట్టంలో ఏంటంటే మొత్తం 9,700,000 ఎకరాలు వీళ్ళకి ఉండడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దీనికి ఎలాగా? దీంట్లో కబ్జాదారులంతా ఎవరున్నారు? బడాబాబులు, ఏదైతే బీజేపీ తాలూకా మనుషులు ఉన్నారో వీళ్ళందరూ కబ్జా అయి ఉన్నారు. ఒక 5% కూడా ముస్లిం చేతుల్లో ఈ ప్రాపర్టీలు లేవు. అటువంటి దుస్థితి. దీన్ని ఎలాగ మళ్లించాలి, దీన్ని ఎలాగ వ్యతిరేకంగా తీసుకురావాలని వీళ్ళు కొత్త సవరణలు, ఒక 40 సవరణలు దాంట్లో అమర్చి ఏదో విధంగా దీన్ని ఆక్యుపై చేయాలి అనేది వాళ్ళు కోరుకున్నారు. ఇది అల్లా దయ వల్ల వీళ్ళకి మెజారిటీ రాకపోవడం వల్ల అబ్కీ బార్ 400 పార్ కాకపోవడం వల్ల మా అదృష్టం అది. లేకపోతే ఈ బిల్లు గురించి మేము చర్చించే అవకాశం కూడా మాకు దొరికేది కాదు. ఎందుకంటే దీంట్లో సవరణ జరిగేది కాదు. ఇప్పుడు ఏంటంటే అపోజిషన్ ఉండడం వల్ల ఈ బిల్లు పాస్ చేయలేకపోయి ఇదేంటంటే అందరూ దీనికి ఎగ్నెస్ట్ వెళ్ళడం వల్ల ఈరోజు ఏంటంటే ఈ అవకాశం దొరికింది మనకి. ఈ 31 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ వేయడం, దానికి ప్రభుత్వం దీని గురించి చర్చానివిషయంగా మారడం వల్ల అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి. ఎందుకంటే దాతలు ఇచ్చారు. ఇది ఎవరు బిల్లు కాదు, ఇది కింగ్స్, మన ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ డొనేషన్ చేశారు. వక్ఫ్ బోర్డు ల్యాండ్ గురించి ఇవాళ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ప్రతి రాష్ట్రంలో కూడా చర్చలు జరుగుతున్నాయండి. ఎందుకంటే మాకు ఈ ల్యాండ్ కొంతమంది బడా నాయకులు కొట్టియాలనే ఉద్దేశంతో ఇలాంటి యాక్ట్లు తీసుకొచ్చి ఈ భూముల్ని ఇండియాలో 9,07,000 ఎకరాలు ఉందండి. ఆ 9,07,000 ఎకరాలు మరియు మన విశాఖపట్నంలో 7,700 ఎకరాలు ఉందండి. ఈరోజు మన ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద కన్నుపడ్డదండి. అదేవిధంగా ఇవాళ కొన్ని భూములు గవర్నమెంట్లు తీసుకున్నారు, మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు, ముస్లింలకి ఎవరికి ఇవ్వలేదు. ఇవాళ పూర్వం నవాబులు ముస్లిమ్స్కి, ఈ రాజులు హిందువులకి కొద్ది భూములు దానం చేశారండి. ఆ భూములే ఈ భూములండి. ఈరోజు వీళ్ళకి ఎటువంటి గవర్నమెంట్కి ఎటువంటి ముట్టుకునే అధికారం వీళ్ళకి లేదు. లేకుండా వీళ్ళు కబ్జాలు చేస్తున్నారండి. మాకు ఇంకా మేము పేదరికంలోని మమ్మల్ని నెట్టియాలని చూస్తున్నారు. ఇవాళ మాకు సరైన కాలేజీలు లేవండి, సరైన స్కూల్స్ లేవండి, సరైన మసీదులు లేవండి, సరైన ఏమి మాకు నమాజ్ చదువుకోవడానికి ఇది లెటర్లు పెట్టుకుంటున్నాం. సార్ మాకు భూమి ఇవ్వండి, మా భూములు మాకు ఇవ్వకుండా మా భూములు మీరు మాకు ఇచ్చియండి, మేము డెవలప్ చేసుకుంటాము. ఈరోజు దేవస్థాన భూములు ఏ విధంగా మీరు కాపాడుకుంటున్నారు, అలాగే విధంగా మా భూములను కూడా మేము కాపాడుకోవడానికి దీనికి ఒక చట్టాలు చేయండి. సంస్థ ఎదుగుదలకు సిబ్బంది పనితీరు కీలకమని, అలాంటి సిబ్బంది ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరిచే విధంగా తగు జాగ్రత్తలు యాజమాన్యాలు తీసుకోవాలని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ అన్నారు. విశాఖలోని బ్రాండెడ్ ఫర్నిచర్ షోరూం ఫెదర్లైట్ షోరూం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే ప్రదేశం అత్యున్నతమైన సౌకర్యవంతమైన ఫర్నిచర్తో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాంటి చక్కని ఫర్నిచర్ దొరికే ఏకైక స్థలం ఫెదర్లైట్ షోరూం అని, విశాఖలో ప్రారంభం కావడం
తమకెంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, షోరూం నిర్వాహకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మన ఫెదర్లైట్ ఓనర్స్ ముగ్గురు బ్రదర్సు, యంగెస్ట్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మేము గీతం యూనివర్సిటీ తరఫున ఫెదర్లైట్ ఫర్నిచర్ గత 6 ఏళ్ళుగా చాలా కొంటున్నాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కస్టమర్స్ ఇక్కడ షోరూమ్కి. ప్రత్యేకంగా ఏంటంటే నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాను. దాంట్లో ఎర్గనామిక్స్ అనే సబ్జెక్ట్లో వర్క్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి ప్రధానమైన కారణం ఉద్యోగం మానేయడానికి, లేకపోతే ఉద్యోగంలో వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గడానికి ఏంటి కారణం అంటే బ్యాక్ పెయిన్. ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు కాజ్ అవుతుంది అంటే, గతంలో చాలామంది పొలాల్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఆఫీస్లో వచ్చేసిన తర్వాత కుర్చీల్లో కూర్చొని పనిచేస్తున్నారు. కుర్చీల మీద ఏంటంటే చాలా కంపెనీస్ సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల, చైర్స్ బాగోపోవడం వల్ల చాలా తక్కువ వయసులో బ్యాక్ పెయిన్ అనేది విపరీతంగా వచ్చేసి చాలామంది ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మా యూనివర్సిటీలో కూడా చాలామంది పిల్లలు, ఫ్యాకల్టీ మెంబర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రొడక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో ఏ చైర్లు పెడితే ఎక్కడ బాగుంటుందనే స్టడీ బాగా చేసి, ఇతర దేశాల బ్రాండ్లేమో చాలా ఖరీదుగా ఉంటాయి, ఇండియాలో మంచి బ్రాండ్స్ ఏమున్నాయని స్టడీ చేస్తే ఫెదర్లైట్ అన్నిటికన్నా బాగుందనేది అనిపించింది. అది అనిపించిన తర్వాతే ఫెదర్లైట్ చైర్స్లో అన్ని చైర్స్ నేను స్వయాన ట్రై చేసి కొన్ని చైర్లు ఈ లెవెల్కి ఫ్యాకల్టీకి ఇది, స్టూడెంట్స్కి ఇది, విజిటర్స్కి ఇది అని ఫైనలైజ్ చేసుకున్నాము. కొన్ని ఉన్నాయి ఇక్కడ చైర్ల పేర్లు హీలిక్స్, వర్సా అని. అది ఇప్పుడు బ్లాంకెట్ మేము కాన్ఫరెన్స్ రూమ్ పెడుతున్నామంటే ఈ చైర్ ఆర్డర్ చేసేస్తాము, ఫ్యాకల్టీ క్యాబిన్ పెడుతున్నామంటే ఈ చైర్ ఆర్డర్ ఇచ్చేస్తాం. అది ఫిక్స్ అయిపోయింది. దురదృష్టం ఏంటంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా ఈ కుర్చీల మీద ఇంత స్టడీ చేయకపోవడము, ఎంట్రీ లెవెల్ ఐటీ ఇంజనీర్స్కి తక్కువ ధరతో అంత మంచి చైర్లు కొనకపోవడం వల్ల వాళ్ళు బ్యాక్ పెయిన్ తక్కువ వయసులోనే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ కంపెనీ గుర్తించబోలేదు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే ప్రొడక్టివిటీ పడిపోతుందో వాళ్ళ కంపెనీల పర్ఫార్మెన్స్ కూడా పడిపోతుంది. ఇది గుర్తించాల్సిన అవసరం సమాజంలో చాలా ఉంది. మా దగ్గర ఏంటంటే మేము ఆ దృష్టి పెట్టాం కాబట్టి డెఫినెట్గా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఇట్లాంటి ఒక మంచి ఏజెన్సీ విశాఖపట్నంలో ఇంకా పెద్ద స్టోర్ తీసుకోవడం అనేది నాకు సంతోషంగా ఉంది. ఇతరులు కూడా దీని మీద కొంత అవగాహన పెంచుకుని వాళ్ళ వర్క్ ఫోర్స్కి కూడా స్థాయి బట్టి, వాళ్ళు చేసే పని బట్టి మంచి కుర్చీలు పెట్టగలిగితే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, తద్వారా వాళ్ళ కంపెనీ రెవెన్యూ కూడా పెరుగుతుందని నేను చాలా బలంగా నమ్ముతాను. ఈ స్టోర్కి నేను ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. శ్రీనివాస్ గారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక సందడి. తెల్లవారుజాము నుండి వినాయక ఆలయాల్లో మారుమోగిన వేద మంత్రాలు. ముస్లిం మైనార్టీలకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో రక్షణ లభిస్తుంది. కేంద్ర పశుసంవర్ధక మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ వెల్లడి. అట్రాసిటీ చట్టాలను పటిష్టంగా అమలు చేసి దళితులకు రక్షణ కల్పించాలి. జై భీమ్ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ్ డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.